అందరికీ నమస్కారం. తుల రాశి వారికి 7 గుడ్ న్యూస్లు వినబోతున్నారు. 500 కోట్ల ఖజానా లభించబోతోంది. ఈ వీడియోని గనక మిస్ కాకుండా చూస్తే మీకున్న అదృష్టాన్ని మీరు సొంతం చేసుకుంటారు. మరి తుల రాశి వారి జీవితంలో జరగబోయే ఆ ఆసక్తికరమైన సంఘటనలు ఏంటి, అలాగే వీరికి దక్కబోయే ఈ అదృష్టం ఏంటి అనే విషయాలు ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. మరి ఇప్పటి వరకు మీరు గానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక మొదటగా తుల రాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. స్వాతి నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల కింద జన్మించిన వారు తులారాశి కిందకు వస్తారు. కాగా ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. మరి ముందుగా తులారాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు సమాజంలో దాదాపుగా సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉంటారు. సామాజిక సంబంధాలకు ఇష్టపడతారు. వారు న్యాయం, సామరస్యం, సమతుల్యతను ఇలా చక్కని విధానాలను కోరుకోవడం జరుగుతుంది. తులారాశి వారు అందంగా, మృదువుగా ఉంటారు. ఇతరుల పట్ల శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా తులారాశి వారు వేరే కంపెనీలో ఉండడానికి ఇష్టపడతారు. అలాగే సామాజిక సంబంధాలను కలిగి ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేగాని లేదంటే సమాజంలో ఉన్న మనుషులకు దూరంగా ఉండాలి అని గాని ఇలా ఎప్పుడూ కూడా ప్రవర్తించరు. ఇక వీరు న్యాయానికి, సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాకుండా వీరి చుట్టూ ఉన్న సంబంధాలలో సామరస్యాన్ని కొనసాగిస్తారు. తులారాశి వారు మనోహరమైన, మృదువైన వైఖరిని కలిగి ఉంటారు. ఈ కారణం చేతే వీరికి ఎక్కువ మంది ఆకర్షితులవడం జరుగుతుంది. అదేవిధంగా తులారాశి వారు ఎవరిని కూడా బాధ పెట్టరు. అందరినీ సమాన దృష్టితో ప్రేమించే స్వభావం ఉంటుంది. అలాగే ప్రేమను అందించడానికి కూడా అంతే ఇష్టపడతారు. తులారాశి వారు ఆదర్శవాదులుగా ఉంటారు. తెలివైన వ్యక్తులు కూడా. అంటే ఏ సందర్భంలో ఎవరి దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి విషయంలో వీరు ఆరితేరి ఉంటారని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక వీరు ఇతరుల పట్ల ఎక్కువగా శ్రద్ధను వహిస్తారు. ఎవరిని నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేయరు. వీరు ఎంత క్లిష్టమైన పరిస్థితిలోనైనా ఉండనివ్వండి, కానీ వీరిని నమ్ముకుని వచ్చిన వారిని గాని లేదంటే వీరి మీద ప్రేమ చూపించే వారి మీద గాని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్య వైఖరి అనేది ఉండదు. తులారాశి వారిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం ఇదే. వీరు ఎదుటి వాళ్ళ మీద చక్కని శ్రద్ధని చూపిస్తారు. అది వీరికి రివర్స్ లో చక్కగా ఎంతో సహాయపడే విధంగా ఉంటుంది. అలాగే వారిపై ఆధారపడిన వాళ్ళకు కూడా సాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీళ్ళు ఒకవేళ ఏదైనా కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళకి చేయగలిగినంతటువంటి సాయాన్ని చేస్తూ ఉంటారు. ఇక వీరు నిర్ణయాలు తీసుకునే ముందు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకుంటారు. అంటే ఏది మంచి, ఏది చెడు, ఒక విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనకు వచ్చే కాన్సిక్వెన్సెస్ కానివ్వండి, లేకపోతే ఎలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎదురవుతాయి, లేదంటే ఇప్పుడు మనం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి, మన వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా, ఇలాంటి విషయాలు 1-10 సార్లు ఎంతో జాగ్రత్తగా విశ్లేషించుకోవడం జరుగుతుందండి. ఇక తులారాశి వారు సామరస్యంగా ఉంటారు. అలాగే సత్ప్రవర్తనను ఇష్టపడుతూ ఉంటారు. వీరి విషయంలోనే కానివ్వండి, లేదంటే వీళ్ళు ఎదుటి వాళ్ళ విషయంలోనే ప్రవర్తించినా సరే ఈ 2 విషయాల్లోనూ చాలా కీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు సామరస్యంగా ఎంతైతే జాగ్రత్తగా ఉంటారో అలాగే సత్ప్రవర్తన విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటారు. అలాగే వీరి విషయంలో ఎవరైనా మంచి ప్రవర్తనతో ఉన్న వారిని కూడా బాగా గౌరవిస్తారు. ఇక తులారాశి వారికి అనుకూలత గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ సంబంధాలలో సామరస్యాన్ని, సత్ప్రవర్తనని చూడాల్సి ఉంటుంది. కాబట్టి పరంగా ఎదుటి వాళ్ళ విషయంలో తులారాశి వారు నిర్ణయం తీసుకుంటారు. ఇక తులారాశి వారికి ప్రజల అభిమానం కలిగిన వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎదుటి వాళ్ళతో బాగా కమ్యూనికేట్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఎక్కువగా వాళ్ళని కన్విన్స్ చేయడం జరుగుతుంది ఒక ప్రొడక్ట్ గురించి. అలాంటి స్కిల్స్ అనేవి తులారాశి వారిలో సహజంగా వస్తాయి. ఇక వీరు ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణని ఖచ్చితంగా కలిగి ఉంటారు. స్థిరాస్తులను అభివృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నం ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. ఇక ఇటువంటి లక్షణాలు ఉన్న వీరికి తులారాశి వారికి ఖచ్చితమైనటువంటి అదృష్టం వరించబోతోందండి. ఖచ్చితంగా వీరికి 7 విషయాలలో గుడ్ న్యూస్లు వినబోతున్నారు. అదేంటంటే విద్య, కెరియర్, ఆర్థిక విషయాలు, ఇంకా కుటుంబం, ఇలాంటి ఎన్నో విషయాల్లో వీళ్ళకి గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కెరియర్లో ఉన్నతాధికారులతో వీరికి కొన్ని సత్సంబంధాలు అనేవి ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి.
ఈ క్రమంలో వీరికి కెరియర్లో సానుకూలమైన మార్పులు ఎక్కువవుతాయి. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగ మార్పు లేదా బదిలీ కోసం ప్రయత్నిస్తున్న వారు కానీ, లేదంటే ఖచ్చితంగా ఏదైనా గొప్ప ఉద్యోగం సాధించాలి అని పోటీ పరీక్షలు రాస్తూ ఇంకా వెయిట్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం చాలా బాగుందండి. ఎందుకంటే మీరు ఈ సమయంలో గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఇక వృత్తిపరమైనటువంటి జ్ఞాన విస్తరణకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయండి. అయితే మీ కృషికి తగిన గుర్తింపు కోసం వేచి చూడండి. ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు అని మీరే నమ్ముతారు. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కూడా ఖచ్చితంగా గుడ్ న్యూస్ వినబోతున్నారు. అంటే మీకు గతంలో రావాల్సినటువంటి డబ్బులు అందుతాయి. ఆర్థిక స్థితి స్థిరపడుతుంది. పెట్టుబడులు లేదా పెద్ద కొనుగోళ్లకు అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా మీరు పొదుపుపై దృష్టి పెడుతున్న వాళ్ళైతే కనుక ముందు నుంచి ఖచ్చితంగా అదృష్టం అనేది మీకు దక్కబోతుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు మీ పొదుపు మీద డబ్బులు అనేవి అధికంగా రాబోతున్నాయి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కూడా సానుకూలమైన సమయాన్ని అందిస్తుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి నుంచి అలాగే కుటుంబ సభ్యుల నుంచి మీరు మంచి మద్దతు పొందుతారు. అలాగే మానసిక విశ్రాంతిని తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరు మానసికంగా కుంగిపోయి ఉన్న ఆందోళన ఒత్తిడితో సతమతమైపోతూ ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు ఇక నుంచి అదృష్టవంతమైన సమయం అని చెప్పాలి. ఎందుకంటే ఒక మనిషికి డబ్బు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మానసిక విశ్రాంతి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుందండి. ఇది మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి లభించడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి కాస్త రిలాక్స్ అవుతారు. ఇక సంతాన సంబంధిత విషయాల్లో కూడా మంచి మార్పులు వస్తాయి. మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఇంకా మీ కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తి కూడా రాబోతున్నారు. ముఖ్యంగా కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది మీకు క్రియేట్ అవడం వల్ల మీకు ఎంతో మంచి సంతోషకరమైనటువంటి సమయంగా కనిపిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీరు ఎంతో కాలంగా దీర్ఘకాలంగా బాధపడుతున్న బాధల నుంచి మీరు విముక్తి పొందబోతున్నారు. అయితే మీరు ఇంకా కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సరైన విశ్రాంతి, యోగా, ధ్యానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. ఇక ఆరోగ్యం అనేది ఖచ్చితంగా మెరుగుపడుతుంది. దీనికి కారణం శుక్రుడి గోచారం అనేది మారుతుందన్నమాట. ఈ కారణంగా మీ ఆరోగ్యం అనేది ఖచ్చితంగా మెరుగుపడుతుంది. ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే అద్భుతమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయండి. మీకు ఆకస్మిక ధనలాభం ఉంది. ముఖ్యంగా మీ వ్యాపారం నుంచే. అది కూడా మీరు ఇప్పటి వరకు పడిన కష్టానికి ప్రతిఫలం అని గుర్తించండి. అలాగే మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టినా కూడా అందులో సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి. కాబట్టి మీరు నూతన వ్యాపారం ఏదైనా ప్రారంభించాలి అన్నా ఇది సరైన సమయం. ఇక భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఈ ఒక్క విషయంలో మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఇక విద్యార్థులకు విషయానికి వస్తే గనక ఈ సమయంలో చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి మంచి ఫలితం దక్కబోతోంది. మీరు సృజనాత్మకత వ్యాపారాలలో కార్యకలాపాలలో మంచి మార్పులు అయితే చూస్తారు. అంటే మీకు తగినట్లుగా ఆ మార్పులు అనేవి రావడం జరుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మీరు పడిన శ్రమకు ఫలితం దక్కబోతోంది. అలాగే మీ ఏకాగ్రతను పెంచుకోండి. ఖచ్చితంగా ఈ విషయంలో అదృష్టం లభిస్తుంది. ఇక శుక్రవారాల్లో లక్ష్మీదేవి అమ్మవారికి తులారాశి వారు తామర పుష్పాలు సమర్పించడం వల్ల ఆర్థికంగా ఇంకా కెరియర్గా ఇలా ఏమైనా చిన్న చిన్న సమస్యలు లాంటివి ఉన్నా కూడా తొలగిపోతాయి. ఐశ్వర్యం లభిస్తుంది ఖచ్చితంగా. ఇక మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠించండి. మీ యొక్క కోపం, ఒత్తిడిని నియంత్రిస్తుంది. ధైర్యం పెరిగి సంకల్ప శక్తి బలపడుతుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ధన్యవాదాలు.